హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్. ఈరోజు ఉదయాన్నే అయితే నేను వంట అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. మష్రూమ్స్ కర్రీ అయితే చేయబోతున్నాను. 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. 2 వచ్చేది అయితే 100 రూపీస్ అయితే తీసుకున్నాను. ఈ మష్రూమ్స్ కర్రీ అయితే ఎలా అయితే నేను చేస్తానో మీకైతే చూపిస్తాను. ముందుగా అయితే వీటన్నిటిని అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి. సరేనండి, మష్రూమ్స్ని అయితే శుభ్రంగా అయితే కడుక్కొని సైజుని బట్టి అయితే ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. మరీ పెద్ద సైజు అయితే 3 ముక్కలు, మీడియం సైజు అయితే ఇలా 2 ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. శుభ్రంగా వీటి మీద ఉన్న బ్లాక్ అంతా పోయేంత వరకు అయితే శుభ్రం కడుక్కోవాలండి. మొత్తం అయితే ఇలా అయితే శుభ్రంగా అయితే కడిగేసుకొని అయితే కట్ చేసి అయితే పెట్టుకుంటాను. సరేనండి, మష్రూమ్స్ మొత్తం అయితే శుభ్రంగా కడిగి అయితే ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే బాండీలో అయితే ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే వేసుకున్నాను కదండి. ఆయిల్ అయితే వేడైనాకైతే మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అయితే మొత్తం అయితే అందులో అయితే ఫ్రై చేసుకోవాలి 2 నిమిషాలు. ఆయిల్ అయితే వేడైంది, మష్రూమ్స్ అయితే వేస్తున్నాను. సరేనండి, మష్రూమ్స్ మొత్తం అయితే వేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను. వీటిల్లో వాటర్ అంతా పోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. సరేనండి, కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ముందుగా అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే వేడెక్కినాక ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క ముక్క వేసుకుందాం. అలాగే 4 లవంగాలు అయితే వేసుకుందాం. మొత్తం అయితే వీటిని అయితే ఫ్రై చేసుకుందాం. ఒక పక్క అయితే రైస్ అయితే ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులోకి అయితే బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నామండి. మనం చేసేది గ్రేవీ కర్రీ కాబట్టి ఉల్లిపాయ ముక్కలు సన్నగా అయితే తరుక్కోవాలి. మొత్తం అయితే ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు మధ్యలోపు అయితే మనం అయితే గ్రేవీ అయితే రెడీ చేసుకున్నాం. సరేనండి, గ్రేవీ కోసం అయితే చిన్నవి నేను 2-3 టమాటాలు అయితే వేసాను. చిన్న అల్లం ముక్క అయితే వేసుకోవాలి. అలాగే ఒక 10 చిన్నుల్లిపాయలు. గ్రేవీ కోసం అయితే జీడిపప్పులు అయితే ఉంటే వేసుకోవచ్చండి. జీడిపప్పు లేకపోతే నువ్వులు కానీ వేయించిన పల్లీలు కానీ వేసుకోవాలి. నా దగ్గర అయితే పల్లీలు అయితే ఉన్నాయి, పల్లీలు అయితే వేస్తున్నాను. ఈ మొత్తం అయితే గ్రైండ్ చేసుకుందాం. సరేనండి, ఉల్లిపాయలు అయితే మగ్గినాయి. కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయలు అయితే మగ్గినాకైతే మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ అయితే వేసుకుందాం. సరేనండి, ఉల్లిపాయ అయితే బాగా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం గ్రేవీ అయితే వేసుకుందాం. టమాటా గ్రేవీ అయితే బాగా అయితే ఫ్రై అయినాక ఆయిల్ సపరేట్ అయిన దాకా ఫ్రై చేసుకుందాం.
దీన్ని అయితే ఒక 10 నిమిషాలు అయితే మగ్గనిద్దామండి, బాగా ఫ్రై అయిందాక. సరేనండి, గ్రేవీలోంచి ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది. ఇప్పుడైతే కొద్దిగా అయితే పసుపు అయితే వేసుకున్నాం. అలాగే కొద్దిగా కారం, మొత్తం అయితే ఒకసారి కలిపేస్తున్నామండి. చూసారండి గ్రేవీ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా అయితే అలానే ఉంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. మొత్తం అయితే కలిపేసుకొని 2 నిమిషాలు అయితే మగ్గనిద్దాము. కొంచెం సాల్ట్ అయితే వేద్దామండి. ఒకసారి కలిపేసుకుందాం. కర్రీ ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి, టేస్ట్ కూడా అంతే ఉంటుంది. సరేనండి, గ్రేవీలో ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అయితే వేసుకుందాం. మష్రూమ్స్ మొత్తానికైతే ఉప్పు కారం అయితే గ్రేవీలో ఉంది కదండి, మష్రూమ్స్కి పట్టేంత వరకు అయితే బాగా 2 సార్లు ఇలా కలిపి ఒక 2 నిమిషాలు అయితే మగ్గనిద్దామండి. ఉప్పు కారం పడుతుంది మష్రూమ్స్కి. సరేనండి, ముక్కలకైతే ఉప్పు కారం అయితే బాగా పట్టిందండి. ఇప్పుడైతే గ్రేవీకి సరిపడా వాటర్ అయితే పోసుకున్నాం మనం. మష్రూమ్స్ త్వరగానే ఉడుకుతాయి కాబట్టి ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు. ఇంత వాటర్ అయితే సరిపోతుందండి. ఉడికేసరికి అయితే మనకు గ్రేవీ అయితే దగ్గరగా అయితే వస్తుంది. దీన్ని 2 నిమిషాలు అయితే మళ్ళీ మగ్గనిద్దాం. మష్రూమ్స్ ఉడికేంత వరకు అయితే ఉందామండి. కర్రీ అయితే ఉడుకుతుంది కదండి, ఇప్పుడు కొంచెం గరం మసాలా అయితే వేసుకుందాం. మొత్తం ఒకసారి అయితే కలుపుకుందాం. ఒక 2 నిమిషాల నుంచి దించేటప్పుడు కొత్తిమీర అయితే వేసుకుందాం. ఓకేనండి, కర్రీ అయితే ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో అయితే కొత్తిమీర అయితే వేసుకున్నాము. కొత్తిమీర అయితే వేసుకున్నానండి. ఈ గ్రేవీ కర్రీ అయితే పులావ్లోకి, బిర్యానీలోకి, పుల్కాలోకి, చపాతీలోకి ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఓకేనండి, ఈ మష్రూమ్స్ గ్రేవీ కర్రీ అయితే మీకైతే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకో పక్క టీ అయితే పెట్టుకున్నానని టీ పొడి అయితే వేసాను. యాలక్కాయ అయితే ఒకటైతే వేసుకుంటున్నాను. కొద్దిగా అల్లం కూడా అయితే వేసుకుంటున్నానండి. టీ అయితే మరిగినాకైతే చూపిస్తాను.
ఓకేనండి, లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను మా వారికి. రైస్, కర్రీ, పెరుగన్నం అయితే బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. డ్యూటీకి అయితే టైం అయిపోయింది మా వారికి. టీ కూడా అయితే కాగిపోయినాయండి. టీ అయితే తాగేస్తున్నాను. ఇదిగోండి, వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను. క్విక్ వాష్ అయితే పెట్టానండి. 42 minutes అయితే టైం అయితే ఇచ్చిందండి. వాటర్ అయితే తీసుకుంటుందండి మిషన్. బట్టలు అయితే అయిపోయినాక ఆరేసుకుంటాను. ఇప్పుడైతే గిన్నెలు కడగాలండి. అంట్లు అయితే ఉన్నాయి, గిన్నెలు అయితే కడిగేసుకుంటాను. ఓకేనండి, అంట్లు కూడా మొత్తం అయితే కడిగేసాను శుభ్రంగా. షింక్ కూడా అయితే మొత్తం అయితే క్లీన్ అయితే చేసుకున్నాను శుభ్రంగా. మళ్ళీ షింక్ పని ఈవినింగేనండి. శుభ్రంగా మొత్తం అంట్లు అయితే కడిగేసుకున్నాను. ఓకేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి.